యూరిన్ అనేది పేల్ ఎల్లో కలర్ అంటే కొద్దిగా లైట్ పచ్చ కలర్లో వస్తుంది. దీంట్లో కొన్ని డిఫరెంట్ కలర్స్ ఏమున్నాయో చూస్తే రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్, డార్క్ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు వీటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రెడ్ కలర్ వస్తే దాని తగ్గట్టు లోపల ఏమైనా బ్లడ్ ఉందా, హిమోటోరియా, లేదంటే ఏమన్నా డ్రగ్స్ వాడుతున్నారా, కొన్ని రకాల టీబీ మందులు కూడా రెడ్ కలర్ వచ్చే ఛాన్స్ ఉంది, లేదంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, సో దానివల్ల ఏమైనా బ్లడ్ పడుతుందా అనేది చూసుకోవాలి. ఆరెంజ్ కలర్ కొన్ని రకాల డ్రగ్స్ పెరిడియం కానీ కొన్ని రకాల టీబీ మందులు కానీ వచ్చినప్పుడు ఆరెంజ్ కలర్ డ్రగ్స్ వస్తాయి. అదేవిధంగా వైట్ కలర్ వచ్చినప్పుడు, సో వైట్ అంటే మనకి చీము, పయూరియా, లేదంటే పాస్ఫటోరియా, లేదంటే కైలూరియా. కైల్ అంటే మనకి కొద్దిగా ఫ్యాట్తో కూడిన ఒక రకమైన ద్రవం వస్తుందన్నమాట. సో అవి వచ్చినా కూడా మనకి వైట్ కలర్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా బ్రౌన్ కలర్ ఏమైనా ఉందా, గ్రీన్ కలర్ ఏమైనా ఉందా, ఇవన్నీ ఏంటంటే కొన్ని రకాల డ్రగ్స్ వాడినప్పుడు, కొన్ని రకాల డైస్ వాడినప్పుడు, మిథిలిన్ బ్లూ కానీ ఇండిగో కార్మైన్ కానీ ఇట్లాంటివి వాడినప్పుడు మనకి కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా వచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం నెక్స్ట్ ఏం టెస్ట్ చేయాలి, ఎలా గుర్తించాలి అంటే యూరిన్ ఎగ్జామినేషన్లో కొంతవరకు గుర్తించవచ్చు. అసలు ఏంటి, అసలు కలర్ ఎందుకు వచ్చింది, ఏమైనా బ్లడ్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, లేదంటే వేరే డ్రగ్స్ ఉన్నాయా, క్రిస్టల్స్ ఉన్నాయా అనేది చూడవచ్చు. అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయిస్తే అసలు కిడ్నీలో ఏమైనా ప్రాబ్లం ఉందా, బ్లాడర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, దేనివల్ల వస్తుంది, ఏమైనా ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందా, నెక్స్ట్ మిగతా ఏమైనా కారణాలు ఉన్నాయా, కొన్ని రకాల క్యాన్సర్లు ఏమైనా ఉన్నాయా, దాన్ని బట్టి మనం కొన్ని డయాగ్నోస్ చేసి దాని కారణాలు గుర్తించవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోగలిగింది హిమోటోరియా అండ్ పయూరియా. హిమోటోరియా అంటే మనకి బ్లడ్ అనేది యూరిన్లో రావడం దాన్ని హిమోటోరియా అంటారు. ఇది రెడ్ కలర్లో వస్తుంది. సో ఇది వచ్చినప్పుడు ఏంటి అంటే అసలు ఎందువల్ల వస్తుంది బ్లడ్, ఏమైనా స్టోన్స్ బ్లాక్ అవుతున్నాయా, లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా, బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉందా, కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ ఉందా, లేదంటే కిడ్నీస్లో ఏమైనా క్యాన్సర్ ఉందా, బ్లాడర్లో క్యాన్సర్ ఉందా, ఇవన్నీ మనం చూసుకోవాలి. అదేవిధంగా ఎలా గుర్తించాలంటే స్కాన్స్, కొన్ని రకాల అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ, కొన్ని రకాల కాంట్రాస్ట్ సిటీ చేయడం కానీ, కొన్ని రకాల డిటిపిఎస్ స్కాన్స్ చేయడం కానీ, దీనివల్ల అసలు కిడ్నీ ఎలా ఫంక్షన్ చేస్తుంది, సో దానివల్ల ఇంక వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నెఫ్రోపతి కానీ, గ్లోబులోనెఫ్రైటిస్ కానీ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మనం చూసుకోవాలి. సో దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ అనేది వెళ్ళాలి. సో నెక్స్ట్ విషయానికి వస్తే మనకి పయూరియా అంటే యూరిన్లో చీమ్ పట్టడం, అంటే పస్ అనేది యూరిన్లో బయటకు వస్తూ ఉంటుంది. ఎందువల్ల వస్తుంది, ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయా, లేదా స్టోన్స్ వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందా, యూరిన్ బ్లాక్ అవ్వడం వల్ల అవుతుందా, ప్రోస్టేట్ వల్ల అయ్యి ఏమన్నా పస్ వస్తుందా, ఇవన్నీ చూసుకోవాలి. సో దీన్ని మనం యూరిన్ టెస్ట్లో తెలిస్తే నెక్స్ట్ బ్లడ్ టెస్ట్లో ఏమన్నా బాడీలో కూడా ఇన్ఫెక్షన్ ఉందా లేదా మనకి చెక్ చేసుకోవాలి. దాని తగ్గట్టు దాని నెసరీ టెస్ట్లనే చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దాని ట్రీట్మెంట్ ఏంటి, ఏమైనా ఆపరేషన్ పడుతుందా, లేదంటే మెడికల్ మందులతోనే తగ్గుతుందా అనేది చూసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి అండ్ కంటిన్యూస్గా యూరిన్ ఎక్కువసేపు ఆపుకోకుండా మధ్య మధ్యలో యూరిన్కి వెళ్తూ వస్తూ ఉండాలి. లెమన్ జ్యూస్, కొద్దిగా వాటరీ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ లైక్ కుకుంబర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే కొద్ది వరకు మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు.